నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు గవర్నమెంట్ జాబ్ వర్కౌట్ అవుతాదా లేదా, నేను తెలుసుకోవాల్సినవి ఏంటి అనేది ఈ వీడియోలో కొన్ని మేజర్ పాయింట్స్ చూడడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ కానీ, స్టేట్ సివిల్ సర్వీసెస్ కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్ లాంటిది ఏదైనా తీసుకుంటే సిలబస్ మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ తీసుకుంటే అందరికీ సేమ్ సిలబస్ ఉంటుంది. ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సిట్యుయేషన్స్. మనం చూసుకోవాల్సిన సిట్యుయేషన్స్ ఏంటి ఈ స్టెప్ అనేది తీసుకునే కన్నా ముందు దాన్ని మనం ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది అందరికీ సేమ్ సార్. ఒక ఇంగ్లీషు, ఒక మ్యాథ్స్, ఒక రీజనింగ్, హిస్టరీ ఇవన్నీ అందరికీ సేమే ఉంటాయి. కాకపోతే పీపుల్ యొక్క సిట్యువేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో నా సిట్యువేషన్ని నేను ఎలా అనలైజ్ చేసుకోవాలి ఇన్ కేస్ వర్కౌట్ అవ్వకపోతే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైవేట్ జాబే తీసుకుందాం. ప్రైవేట్ జాబ్ పెద్ద కంపెనీలో కాకపోయినా చిన్న కంపెనీలో అన్నా తెచ్చుకోగలం. చిన్న కంపెనీలో కాకపోయినా ఒక స్టార్టప్లో కన్నా వెళ్ళగలం. లేదా ఏదో ఒకలాగా ఏదో కంపెనీలోని ఎక్కడో దగ్గర ఎంతో కొంత శాలరీకి, ఎక్కువ శాలరీ కాకపోయినా ఎంతో కొంత శాలరీకి ఏదో ఒకటి మనం చేయగలం. బట్ ఒకసారి మనం గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళిపోయి నేను ఈ పలానా ఎగ్జామ్ చెయ్యాలి అనుకుంటున్నాను అనుకుంటే ఆ పలానా ఎగ్జామ్కి మేబీ ఇయర్లీ ఒక 500 వేకెన్సీస్ పడ్డం, మనం దానికి తగ్గ ఎఫర్ట్ ఇవ్వాలి. ఒకవేళ కానీ అది జరగకపోతే ఇది కాదు అది అనడానికి అయితే లేదు. ఉన్నాయి పక్కన ఎగ్జామ్స్ ఉంటాయి తప్ప బోల్డ్ ఎగ్జామ్స్ అయితే ఉండవు. సో ఈ స్టెప్ అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. సో ఈ వీడియోలోని అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్, ప్రిపరేషన్ ఆస్పెక్ట్, మన ఉన్న సిట్యుయేషన్స్ని మనం ఎలా అనలైజ్ చేసి స్టెప్ తీసుకోవాలో చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నాకు నా ఫ్యామిలీ ఎమోషనల్ సపోర్ట్ ఉంటుందా లేదా. నా ఫ్యామిలీ నాకు ఇన్ కేస్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఇంకేదైనా బెటర్ వచ్చేసినా కూడా, అంటే వాళ్ళకి ఇందులో వెళ్ళిపోయారు, వీళ్ళు ఎంబీఏ చేస్తారు, వీళ్ళకి 30 lakhs ప్యాకేజ్ వచ్చేసింది ఫ్రెషర్ కిందే, వాళ్ళు ఐఐటీలో చదివారు, వాళ్ళు వీళ్ళు ఇలా చూసి నన్ను ప్రెజరైజ్ చేస్తారు, అది నేను విత్ స్టాండ్ అవుతాను అని మనకు ఒక మెంటల్ థాట్ అయితే ఉండాలి. లేదు నా ఫ్యామిలీ అవన్నీ పట్టించుకోరు, నేను ఎంత టైం అయితే కావాలనుకుంటున్నానో అంత టైం నాకు ఇస్తారు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ జాబ్, ఏ గవర్నమెంట్ జాబ్ మనం తీసుకున్నా కూడా ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చాలా టఫ్ ప్రాసెస్. అండ్ ఆల్సో వీ నీడ్ టు కీప్ అవర్ సెల్ఫ్స్ మోటివేటెడ్. ఇప్పుడు ఒక జాబ్ ఉన్న అతను ఉన్నాడు, తనకి ఏవో ఇష్యూస్ ఉన్నాయి, ఏవో టెన్షన్స్ ఉన్నాయి. ఆ జాబ్ తను చేసే 10 hours ఆ జాబ్ మీదే ఫోకస్ చేయాలి. తనకు అదొక డిస్ట్రాక్షన్ లాగా వర్కౌట్ అవుద్ది. టెన్షన్స్ అన్నింటిని పక్కకి వెళ్ళిపోయి, ఎందుకంటే అక్కడ ఇంకో నలుగురితో కలిసి అక్కడ మేనేజర్ అక్కడ ఒక అప్డేట్, స్టాండప్కి వెళ్ళడం, అక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తను ఏదో విధంగా డీవియేట్ అయిపోతాడు దీని నుంచి. కొంచెంసేపు అన్నా ప్రశాంతంగా ఉంటాడు జాబ్ చేసుకుంటూ. బట్ మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే మనం ఒక్కలమే ప్రిపేర్ అవుతున్నాం. మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి, మన థాట్స్ మన కంట్రోల్లో ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం అలా ప్రెషరైజ్ చేస్తూ ఉంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉండదు. పోనీ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ వీటిలో స్ట్రాంగ్గా ఉన్నాను అంటే ఫైనలీ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అవ్వాలి అన్నా కూడా లాస్ట్గా అక్కడ జీకే అనేది ఉంది. జీకే అనేది ఎంత వైడ్ అండ్ వాస్ట్ మనకు తెలిసిందే. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నిటికన్నా ఫైనాన్షియల్ స్టేట్, ఎడ్యుకేషన్ స్టేట్, మన మెంటల్ స్టేట్, మన అంటే మెంటల్ కేపబిలిటీ టు ప్రిపేర్, వీటిలన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళని వీళ్ళని ఫస్ట్ మనమే చూడకూడదు. వాళ్ళని వీళ్ళని, వీళ్ళకి అది అయిపోతుంది, వాళ్ళకి ఇది అయిపోతుంది, నాకు అవ్వట్లేదు, ఇలాంటి ఫీలింగ్స్ నేను పెట్టుకోను. నా వాళ్ళు నా మీద అది ప్రెషరైజ్ చెయ్యరు అన్న క్లారిటీ ఉంటేనే మనం అందులోకి వెళ్తే అయితే బెటర్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్ డిపెండెన్సీ. కొంతమంది సిట్యువేషన్స్లో ఏంటంటే పిల్లలు ఇంటికి, అంటే మనం ఎప్పుడైతే 21 అయిపోయి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి డబ్బులు ఇవ్వకపోయినా మన ఇల్లు హ్యాపీగా నడిచేస్తుంది. అంటే దేర్ ఇస్ నో డిపెండెన్సీ మన మీద. మనకు ఉద్యోగం చేసుకొని ఆ డబ్బులతో మనం బతికి, అంటే మళ్ళీ మనం ఇంట్లోంచి తీసుకోకుండా మనం బతికితే సరిపోతుంది. వాళ్ళ నుంచి మాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవంటే వీళ్ళు పెద్దయి, వీళ్ళు జాబ్ తెచ్చుకొని ఆ మనీ మీదే మనం ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇలాంటి ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేకుండా ఉంటే బెటర్. ఒకవేళ ఈ ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉంది అయితే అది కొంచెం ఒక ప్రెషర్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే లైక్ చిన్న ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉంటే ఇట్స్ ఓకే, ఏముంది, ఒక 2-3 years మనం కష్టపడితే తర్వాత జాబ్ వచ్చిన తర్వాత 21 దగ్గర స్టార్ట్ చేయాల్సింది మేబీ 25 దగ్గర కాంట్రిబ్యూటింగ్ టు ద ఫ్యామిలీ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఫైనాన్షియల్ డిపెండెన్సీ కంప్లీట్గా లేదు అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ ఏ గుడ్ థింగ్, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది ఏమైనా ఏది కాకపోయినా కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటే మనం ఏదన్నా హ్యాపీగా చేయగలం. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి
ఈ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఇప్పటికి అంటే యాజ్ ఆఫ్ దిస్ డేట్ నేను డెసిషన్ తీసుకుంటున్న డేట్ నుంచి నా లెవెల్ ఏంటి, లెవెల్ ఆఫ్ యాప్టిట్యూడ్. ఇప్పుడు మనం బయటికి చెప్పలేకపోయినా మనలో వీక్నెసెస్ ఏంటో మనకు తెలుసు. నేను ఇక్కడ వచ్చి నా వీక్నెసెస్ చెప్పలేకపోయినా నాకు తెలుసు నేను ఎందులో కొంచెం ల్యాక్ అవుతున్నాను, ఎందులో కొంచెం బెటర్గా ఉంటానో నాకు తెలుసు. సో సెల్ఫ్ అనాలిసిస్ మనకి మనం అనాలిసిస్ చేసుకొని మనం ఇంప్రూవ్ అవ్వగలమా లేదా, దానికోసం తగినంత ఎఫర్ట్ పెట్టగలమా లేదా, అండ్ ఆల్సో కంప్లీట్గా డల్గా ఉన్నామా లేకపోతే ఒక హాఫ్ వర్క్ ఉంది లేదా ఐఎమ్ వెరీ గుడ్. సో ఈ అనాలిసిస్ చేసుకోవడం కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఫోర్త్ థింగ్ వచ్చేసి నేను అన్నిటికీ అవేగా ఉంటాను, నా ఫ్రెండ్స్కి నా సోషల్ మీడియాకి. ఇప్పుడు ఎలాగుందంటే దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ డిస్ట్రాక్షన్స్. మనకున్న డిస్ట్రాక్షన్స్ అన్నీ ఇన్ని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు లెట్స్ సే ఒక 10-15 years బ్యాక్, అంటే మన చిన్నప్పుడు ఏదైతే ఉన్నదో ఒక డిస్ట్రాక్షన్ అంటే ఏంటి, ఒక బయటికి వెళ్ళడం, ఒక సినిమాకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, అప్పుడే మనకు టైం వేస్ట్ అవుతుంది. అప్పటి వరకు ఇంట్లోనే ఉంటాం లేదా బయటికి వెళ్ళి రోడ్డు మీద ఆడుకోవడం, ఇలాంటివే డిస్ట్రాక్షన్స్. దానికి ఒక ఫిజికల్ మూవ్మెంట్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కొంతమంది ఉండాలి, ఏదో చేయాలి, బయటికి వెళ్ళాలి, అదంతా కలిసి రావాలి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా లేదు. సిచ్యువేషన్ ఏముంది, మన చేతిలోనే ఫోన్ ఉంది, అన్ని ఫోన్లోనే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ మన మైండ్ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వైపే, డిస్ట్రాక్షన్స్ వైపే వెళ్తుంది. మనం ఫోకస్గా ఉండడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బికాస్ టైం అనేది అలా ముందుకెళ్ళిపోతుంది, మనం తెలియకుండా టైం గడిపేస్తాం. ఎగ్జామ్ తర్వాత చూద్దాం అని చెప్పేసి మనల్ని మనం ఎలాగన్నా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకొని నేను ఫోకస్ చేయగలను కాదు, నేను తెచ్చుకోవాలి అనుకుంటే నేను ఫోకస్ చెయ్యాలి. నాకు ఖాళీ దొరికితే నేను ఇన్స్టాగ్రామ్ చూస్తాను, యూట్యూబ్ చూస్తాను కాదు, జీకేలోని ఏం ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కొత్త మోడల్స్ ఏం పడుతున్నాయి. ఒకప్పుడు సిచ్యువేషన్ ఎలాగుండేది అంటే మనం ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడే మనకి యాక్సెస్ ఉండేది, వాళ్ళ మెటీరియల్స్లోనే ఉండేది. ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది. యూట్యూబ్లోంచే ప్రిపేర్ అవ్వి మనం అట్లీస్ట్ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేకపోయినా కూడా ప్రిలిమ్స్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది. ఓన్లీ యూట్యూబ్లోంచే ప్రిపేర్ అయ్యి అండ్ మనం ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా అవుతుంది. సో మనం అన్నెసెసరీ థింగ్స్ని కొన్ని ఇయర్స్ నేను పక్కన పెట్టగలను. నేను నా మైండ్కి, నా బీటెక్ అయిపోయింది కదా, నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, నేను రిలాక్స్ అయిపోను, నా మైండ్ని అలా హార్డ్ వర్కింగ్ మోడ్లోనే పెడతాను ఎప్పటి వరకు, నా జాబ్ వచ్చినంత వరకు. కావాలంటే నా జాబ్ వచ్చినంత నేను రిలాక్స్ అవుతాను. సో ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను నా ఫోకస్ని కోల్పోను. అండ్ ఆల్సో నేను తీసేయాలి అన్న పీపుల్ని, నా అలవాట్లని అన్నీ తీసేస్తాను, ఓన్లీ ఫోకస్గా ఉంటాను. ఈ 4 points ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ప్రిపరేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఎవరికన్నా సేమ్ ప్రిపరేషన్, ఎవరికన్నా సేమ్ సిలబస్, అది ఇంకా ఎలాగా తప్పదనమాట. ఈ అదర్ మెంటల్ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో మనం కానీ ఎలిమినేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఇయర్ నాకు తగలకపోయినా నేను కాన్స్టెంట్గా నా మిస్టేక్స్ ఏంటో నేను చూసుకొని నేను నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ నేను ట్రై చేస్తాను. ఎందుకు అంటే కాంపిటీషన్ ఈ రోజుల్లోని హెవీగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ పెరుగుతూనే వెళ్తుంది. కంపేర్ టు 2015 2020లో పెరుగుతుంది, కంపేర్ టు 2020 2025లో పెరుగుతుంది, కంపేర్ టు 2025 2030లో పెరుగుతుంది. ఆ కాంపిటీషన్తో పాటు మనం పెట్టే ఎఫర్ట్ పెరగాలి. మనం ఎక్కడ తప్పు జరిగింది అని చూసుకొని దాన్ని మన నెక్స్ట్ ఎగ్జామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీస్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్లోనే కంపెనీస్కి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాం. ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏవో క్వశ్చన్లు అడుగుతారు, మనకు తెలియదు. మనం ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం, తెలీదు. ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం, లెట్స్ సే 5 interviews అటెండ్ అయ్యాం, తెలీదు. ఇక్కడ 6th 7th 8th 9th 10th కంపెనీ ఉంది, లేదు అంటే ఇంకో 20th కంపెనీ ఉంది. కానీ ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేవి లిమిటెడ్. సో మనం కొంచెం యాక్టివ్గా ఉంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని ఒక 1 2 3 4 years అయినా కూడా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను, నేను ఆ ప్రాసెస్లోనే ఉంటాను. నాకు 2 years తర్వాత రాలేదే ఇంకా చాలే మారిపోతాను, లేదా నాకు 3 years తర్వాత రాలేదు నేను మారిపోతాను అనుకుంటే మాత్రం ఇది జరిగే పని కాదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను 2 years రాకపోతే 3rd year మారిపోతాను ఈ థాట్ ప్రాసెస్ మనకి స్టార్ట్ అయిందో, పోన్లే అలాగా మారిపోతాం కదా, ఏముంది ట్రై చేద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు అని ఉంటుంది. సో ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, మేజర్ పాయింట్ వచ్చేసి మన ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే మన ఫ్యామిలీ మనల్ని కొంచెం సపోర్ట్ చేయగలదు. అండ్ ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి అవాయిడ్ చేయడం. ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉన్నదండి, ఏంటి అంటే మనం ఒకసారి గవర్నమెంట్ సైడ్ వెళ్ళిపోతాము అనుకుంటే కొంతమందికి 1 yearలోనే వచ్చేస్తుంది, కొంతమందికి 3-4 yearsలోనే వస్తుంది, కొంతమందికి ఇంకా రాదు, 5 years అయిపోయినా కూడా రాదు. ఈ స్టెప్ తీసుకునే కన్నా ముందు మనం గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఒకటి ఉంది. జనరలీ మనకి ఇన్ అండ్ అరౌండ్ తెలిసిన సెక్టర్ ఏముందని, అందరూ కూడా వచ్చేయగలిగిన సెక్టర్ ఏముంది అంటే
ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ సెక్టర్ ఏదో కంపెనీలోకి నేను వెళ్ళిపోతాను అన్న థాట్తోనే మనం ఉంటాం. పర్వాలేదులే, ఏదో కంపెనీలో ఎక్కడో దగ్గర ఏదో ఒక జాబ్ మనం చేసుకోవచ్చు సెట్ అవ్వకపోతే. అండ్ ఆబ్వియస్లీ మీరు అంటారు, నేను యూట్యూబ్లో వీడియో చూశాను, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు దాని తర్వాత అది వర్కౌట్ అవ్వక గూగుల్లో డేటా అనలిస్ట్ కింద వచ్చింది, లేకపోతే ఇంకేదో కంపెనీలో ఇంకేదో పెద్ద రోల్ వచ్చింది. కాకపోతే ఇవి జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 or 20 or 100 ఎగ్జాంపుల్స్. బట్ ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు మనం అది కూడా చూడాలి. మనకు కనిపిస్తున్న సక్సెస్ స్టోరీస్ కాదు. అదర్ హ్యాండ్ వర్కౌట్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం ఎప్పుడూ కూడా మనకి కనిపిస్తున్న గ్రీన్ సినారియోను చూసి మనం వర్కౌట్ చేసుకోకూడదు. వర్కౌట్ అవ్వకపోతే వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్, రెడ్ సినారియో ఏంటి అన్నది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్కి మనం ప్రిపేర్ అవుతాము అనుకున్నప్పుడు ఏదో దేని నుంచో తప్పించుకోవడం కోసం గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది సాకు అవ్వకూడదు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం కోసం మనలోని అది ఉంచుకొని నేను తెచ్చుకోవడం కోసం ఎఫర్ట్ పెడతాను అనుకొని మనం అందులోకి దిగితేనే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, ఎందుకు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే ఈ పలానా రీజన్ నుంచి, ఆ రీజన్ అంటే లైక్ ఇట్స్ వేస్ట్ వాట్ ఎవర్ రీజన్, ఈ పలానా రీజన్ నుంచి నేను తప్పించుకోవడం కోసం, నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం కోసం నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను. ఇలా ఉంటే ఏంటంటే మనకి ఎప్పుడు ఆ రీజన్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఉంటుంది తప్ప ఇది తెచ్చుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ అయితే ఉండదు. నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను అని కూర్చుంటేనే ఇట్ ఈస్ బెటర్. ఎందుకు అంటే ఈ కెరియర్ గ్యాప్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోతుందో, ఎస్పెషల్లీ మనం ఒక 4-5 years కెరియర్ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతే తర్వాత ఇండస్ట్రీలోకి రావడం నిజంగా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 2020, 2021, 2022 ఈ టైం పీరియడ్నే తీసుకుందాం. 20లో మన అందరికీ తెలిసిందే చాలా మందిని తీస్తారు, అంతగా హైరింగ్ జరగలేదు. 21, 22లో చాలా మంచి హైరింగ్ జరిగింది. బ్యాక్ డోర్ నుంచి అని ఇలాగని అలాగని ఫేక్ అని ఇదని అన్ని విధాలుగా వచ్చేయగలిగారు. అంటే జెన్యూన్ ఎంప్లాయీస్ స్విచ్ అయిన వాళ్ళు ఉన్నారు, బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రియల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఫేక్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. బట్ ఆఫ్టర్ 2022 ఇప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్ మీరు ఏదన్నా కన్సల్టెన్సీకి, అంటే మీకు తెలిసిన కన్సల్టెన్సీ ఏదన్నా ఉంటే బయట నుంచి వెళ్ళడం కాకుండా, ఎందుకంటే అఫ్ కోర్స్ ఈ కన్సల్టెన్సీ యొక్క బిజినెస్ ఏంటి అంటే మీకు ఒక జాబ్ ఇప్పిస్తామని చెప్పడం, మీరు ఎంతో మనీ పే చేస్తారు, బిజినెస్ అలాగే రన్ అవుతుంది. మీరు బయట నుంచి వెళ్ళి అడిగితే ట్రై చేద్దాం అది ఇది అని చెప్తారు. బట్ మీకు నిజంగా ఎవరన్నా పర్సనల్లీ తెలిసిన కన్సల్టెన్సీని ఎవరైనా అడిగితే ఏంటంటే నిజంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం జరుగుతుందా ఇప్పుడు అంటే, ఇప్పుడున్న ఈ రిసెషన్ టైంలో మామూలు ఎంప్లాయీని ఉంచుతారో తీసేస్తారో తెలియదు. మామూలు ఎంప్లాయీ స్విచ్ అవడమే చాలా కష్టంగా ఉంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ అంతగా నడవట్లేదు, బాగా స్ట్రిక్ట్ అయిపోయింది అనే చెప్తారు మీరు ఎక్కడన్నా 90% ఆఫ్ ద ప్లేసెస్లో మీరు కనుక్కున్నట్టయితే. బట్ ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2016లోనో 17లోనో నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం కూర్చున్నాను, 4-5 years కంప్లీట్ అయిపోయింది, నాకేంటంటే గవర్నమెంట్ జాబ్ రాలేదు. బట్ ఏదో ఒక అర్నింగ్ అయితే ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అయితే ఏదో ఒక జాబ్ అంటూ ఉండాలి. ఇంకా అలాగా అందులోనే కూర్చుండిపోయి 30 years వరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా చాలా చాలా కష్టం అయిపోద్ది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కెరియర్ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే స్ట్రాంగ్గా నేను అందుకే ఉంటాను, అందులోనే ఉంటాను, నేను అందులోంచి బయటికి రాను అని అనుకుంటే ఖచ్చితంగా వచ్చి అయితే తీరుతుంది. ఆడుతూ పాడుతూ ప్రిపేర్ అయితే మాత్రం చాలా కష్టం ఇప్పుడున్న కాంపిటీషన్కి. ఈ కెరియర్ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళొచ్చు కంపెనీస్కి, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. బట్ ఒకవేళ ఫస్ట్ నుంచి మనం ట్రై చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయిన తర్వాత ట్రై చేసినట్టయితే ఈ 5 years తర్వాత మనం ఏ స్టేజ్లో ఉంటామో దానికన్నా చాలా చిన్న స్టేజ్లో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కెరియర్ గ్యాప్ ఉంది. అందరూ ఒకటి అడుగుతారు, నువ్వు ఇన్నేళ్ళు ఏం చేసావు. మనం చెప్తాం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నామని, అది నిజమో కాదో ఎదుటోళ్ళకి తెలియదు. వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. కొంతమంది మంచి వాళ్ళు నమ్ముతారు, మనకు ఛాన్స్ అనేది ఇస్తారు, మనలో ఆ స్కిల్ ఉంటే తీసుకుంటారు, అంటే వాళ్ళు అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పేస్తే తీసుకుంటారు. బట్ కొంతమంది ఉంటారు, లేదు వీడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే వితిన్ 1 or 2 years. ఎందుకు అంటే 21, 22 నుంచి ప్రిపేర్ అవుతున్నాడు, ఇప్పుడు 26, 27 దగ్గర జాబ్కి వచ్చాడు అంటే ఖచ్చితంగా వీడి బ్యాక్ ఆఫ్ ద మైండ్లోని వీడు 30 లోపల ఎలాగన్నా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటాడు. సో ఇలాంటి క్యాండిడేట్ నాకు వద్దు, ఎందుకంటే వీడు వెళ్ళిపోతాడు. దీనికన్నా సాఫ్ట్వేర్లో ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయిన వాళ్ళని తీసుకుందాం, వీళ్ళని తీసుకుని నాకు ఎందుకు ఉపయోగం అని తీసుకుంటే ఆడికి ఇంకొక థాట్ ప్రాసెస్ లేదు. ఆడు జాబ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, అందుకే జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు, వీడు ఇక్కడే ఉంటాడు. మేజర్ ప్రాబ్లం మొత్తం చెప్పాలనుకుంటుంది ఏంటంటే కెరియర్ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే ఫోకస్డ్గా, సీరియస్గా ప్రిపేర్ అయితే కొంచెం బెటర్. లేదు వర్కౌట్ అవ్వలేదు, నేను ఒక 2-3 years చేసిన తర్వాత వర్కౌట్ అవ్వలేదు అంటే ఆల్వేస్ మనం అదర్ ఇండస్ట్రీస్కి ఎప్పుడు ట్రై చేయాలి. ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. అందరికీ అన్ని వర్కౌట్ అయిపోతాయి అని లేదు. చాలామంది చాలా ట్రై చేసి ఓకే ఏదో ఒక స్టేజ్లో మనం ఎంప్లాయ్మెంట్లోకి వచ్చి మనం మనీ ఎర్న్ చేసుకొని మనం కొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలి. సో మరి ఇదంతా ఓకే, కానీ ఏ టైంలోని నేను ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ డెసిషన్ తీసుకుంటే బెస్ట్ అని అడిగితే నాకు తెలిసినంత వరకు పర్సనలీ 21 to 23 మధ్యలోని మనం కానీ ఈ డెసిషన్ తీసుకుంటే కొంచెం బెటర్. ఎందుకు అంటే
నార్మల్ ఒక యావరేజ్ సినారియో స్టూడెంట్లో మనం చూసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 2 to 3 years అయితే పడుతుంది. ఎందుకంటే ఒక ఫస్ట్ 6 months to 1 year అనేది మనకు ఆ ఎగ్జామ్ని అర్థం చేసుకోవడంలోని ఆ ప్యాటర్న్ ఏంటి, డిఫికల్టీ ఏంటి, ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఇవన్నీ మనం అర్థం చేసుకునే ప్రాసెస్లోనే మనకు గడిచిపోద్ది. ఎప్పుడు కూడా వాళ్ళెవరో నేను 3 monthsలో చేసేసాను, 6 monthsలో చేసేసాను, ఎంతమందిలో వాళ్ళొకరు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంతమందిలో వాళ్ళొకరు అనేది చూడడం. 10,000 మందిలో ఒకలా, 10 మందిలో ఒకలా, అంటే 100కి 10 మంది ఉన్నారా, ఇవన్నీ మనం చూసుకొని అప్పుడు ఆ పాత్రని ఎంచుకోవాలి. ఎస్, వాళ్ళకి వర్కౌట్ అయ్యింది, వాళ్ళు పెట్టారు, బట్ ఎంతమంది అది చేసి వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు అది మనకు కనిపించట్లేదు. సో మన కేపబిలిటీస్ని మనం అసెస్ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఈ డెసిషన్ అనేది మనం 21 to 23 మధ్యలో కానీ 21 తీసుకుంటే ది బెస్ట్. ప్రాపర్గా మనం 25 లోపల సెటిల్ అయిపోగలం. ఇంకా మళ్ళీ మనకు తెలిసిందే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే ఇంక మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. బట్ ఈ 25+ ఫర్ ఎగ్జాంపుల్ 26 దగ్గర 27 దగ్గర కానీ మనం డెసిషన్ తీసుకున్నట్టయితే తీసుకోకూడదు అంటారా అంటే తీసుకోకూడదు అంట. ఏ ఏజ్లో అన్నా ఏదో డెసిషన్ తీసుకోవచ్చు. కానీ మనకు తెలిసింది ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కూడా సివిల్ సర్వీసెస్ పక్కన పెట్టేస్తే 30తో అయిపోతుంది. 90% ఆఫ్ ద ఎగ్జామ్స్ మనకి 30తో అయిపోద్ది. ప్రిపరేషన్కి ఒక 1-2 years ఖచ్చితంగా పడుతుంది. ఈ 26, 27 తర్వాత ఓన్లీ కెరియరే కాకుండా మనకి అదర్ థింగ్స్ కూడా కొంచెం ఇంపాక్ట్ ప్లే చేస్తాయి. కాబట్టి ఈ డెసిషన్ అనేది వీలైతే, ఇప్పుడు మన 25 నేను ఇప్పుడే రియలైజ్ అవుతున్నాను అంటే ఎస్ అప్పుడు కూడా ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. బట్ మనకు అవకాశం ఉంటే ఒకవేళ మీరు కానీ మీ 21 to 24లో కానీ ఉంటే ఇప్పుడే ఒకసారి కూర్చొని ఒక సండే కూర్చొని అసలు ఏంటున్నాయి ఆపర్చునిటీస్, ఈ ఆపర్చునిటీస్ తీసుకోవడంలో కూడా ఒక 25,000 30,000 బేసిక్ పే ఉన్న దాంట్లో మనం స్టార్ట్ చేస్తే దెర్ ఇస్ నో యూస్. మనం కొడితే ఇప్పుడు స్టెబిలిటీ అనే పాయింట్ కరెక్టే, బట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కొంచెం ఒక 50,000 60,000 దగ్గర ఉంచేసుకొని స్టెబిలిటీ నాకు ఉన్నది, ఎప్పుడో 20 years తర్వాత నా శాలరీ 1 lakh వెళ్తుంది అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ వైజ్ డెసిషన్. అదేదో మనం ట్రై చేసేది ఏదో కొంచెం, ఇప్పుడు హైయెస్ట్ ఎంత ఉంది 56,100 బేసిక్ పే ఉన్నది. సో అలా ఒక 45, 50 ఈ బేసిక్ పే స్టార్టింగ్ రేంజెస్లో ఉన్న పెద్ద ఎగ్జామ్స్కి మనం ట్రై చేస్తే కొంచెం బెటర్. ఈ పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మనం దాన్ని తెచ్చుకున్నట్టయితే అట్లీస్ట్ మనం ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతే దానికి కిందది వస్తుంది, దాని తర్వాత మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం ఏ సెక్టార్లో ప్రిపేర్ అవుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంకింగ్ సెక్టార్లో ట్రై చేయాలనుకుంటున్నాను, బ్యాంకింగ్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్లో ట్రై చేయాలనుకుంటున్నాను. సో అందులో ఉన్న హైయెస్ట్ పోస్ట్స్ ఏంటి, ఇప్పుడు పిఓ ఉంది, మనందరికీ తెలిసిందే. పిఓ కాకుండా ఇంకా బెటర్ ఏమన్నా ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్బీఐ గ్రేడ్ బి ఉన్నది, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏఓ ఎల్ఐసిఏఓ కానీ యుఐఐసిఏఓ కానీ ఎన్ఐసిఏఓ కానీ ఇలాగా ఆ పోస్టులు ఉన్నాయి. సో అలాగా అందులోని నేను ఏ సెక్టర్ అయితే ట్రై చేయాలనుకుంటున్నానో అందులో ఉన్నదా లేదా, లేదండి నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, వెరీ గుడ్. కాకపోతే మన స్టేట్ అనేది సివిల్ సర్వీసెస్ని కండక్ట్ చేస్తుందా లేదా, నేను ఏ స్టేట్కి అయితే బిలాంగ్ అవుతానో నా స్టేట్ అనేది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏ ఫ్రీక్వెన్సీలో కండక్ట్ చేస్తుంది, అది కూడా ఒకసారి కన్సిడర్ చేసి మనం డెసిషన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే యూపీఎస్సీ ఒక్క దాని మీద నేను డిపెండ్ అవుతాను అనుకుంటే ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన స్టేట్లో కూడా అంటే మనం ఏదైతే స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్లోనే నాకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఇక్కడ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో అది కాకపోతే ఇది, ఇప్పుడు ఆర్బీఐ గ్రేడ్ బి ట్రై చేసిన వాళ్ళు అందరూ ఆర్బీఐ గ్రేడ్ బిలోనే వెళ్ళిపోరు కదా, అక్కడ ఉన్నవి 250 పోస్ట్స్. ఆ ఆర్బీఐ గ్రేడ్ బి ఏం పెట్టుకొని అక్కడ నుంచి కొంతమంది ఎస్బీఐ పిఓలో తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ వే యూపీఎస్సీ ట్రై చేసిన వాళ్ళు అందరూ యూపీఎస్సీలోకి వెళ్ళిపోయి, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానండి, నా స్టేట్ సివిల్ సర్వీసెస్ నేను క్లియర్ చేసుకున్నాను, నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటాను. దిస్ ఈస్ అ నార్మల్ థింగ్ విచ్ వి సీ. చాలా మంది ఇంటర్వ్యూస్ మీరు చూసినట్టయితే ఇదే ఉంటుంది, నేను యూపీఎస్సీకి ఏం చేశాను, నాకు అది రాలేదు, సో నేను ఆర్బీఐ గ్రేడ్ వైపు వెళ్ళాను, లేకపోతే నేను నబార్డ్ గ్రేడ్ ఏ వైపు వెళ్ళాను, లేకపోతే నేను నా స్టేట్ సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళిపోయాను. సో ఇలాగా దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. సో ఎప్పుడు కూడా ఒక హై అంటే మనం ట్రై చేయాలి అనుకుంటున్న సెక్టార్లోని హైయెస్ట్ రేంజ్లో ఏదైతే ఉందో ఆ జాబ్ని దృష్ట్యా మనకు వస్తుంది రాదు అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మనకి మనసులో ఏదో ఉంటుంది, ఎందుకంటే మన క్యాపబిలిటీస్ ఏంటో మనకు తెలుసు. అందరూ కూడా గేట్ ఎగ్జామ్ క్లియర్ చేసేయాలి, అందరూ కూడా ఐఐటి జేఈ క్లియర్ చేసేయాలి, ఐఐటీలోకి వెళ్ళిపోవాలని ఉండదు. కొంతమంది ఓకే నేను ఇక్కడ వరకు వెళ్ళగలను, నేను ఇక్కడ వరకు వెళ్ళిపోయాను, కాకపోతే మన ప్రిపరేషన్ ఈ స్టేజ్లో పెట్టుకున్నట్టయితే మనకి ఇక్కడికి వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఈ గవర్నమెంట్ జాబ్ ప్రాసెస్లోకి నేను వెళ్తాను అనుకుంటే ఈ పాయింట్స్ని ఒక్కసారి చూసుకొని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డెసిషన్ అనేది ఈ 21 to 23లో కానీ మనం తీసుకున్నట్టయితే ఇంకొంచెం స్మూత్గా ఉంటుంది. అండ్ ఆల్సో నేను జాబ్ తెచ్చేసుకొని జాబ్లోనే ప్యారలల్గా ప్రిపేర్ అయిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు
అని ముందే భ్రమ అయితే పడదు. ఎందుకు అంటే మనం ఒక జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే మనం 10:30, 11 ఆ టైంలో లాగిన్ అయ్యి 4 o'clock 5 o'clock లాగౌట్ అయిపోయినా కూడా పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే కొన్ని డేస్ ఎలా ఉంటాయంటే మనం మార్నింగ్ 10 o'clock లాగిన్ అయ్యి నైట్ 9 o'clock వరకు అక్కడే ఉండాలి. ఎందుకంటే మనం ఆఫీస్లో చెప్పలేం కదా నేను ఇగో దీనికోసమే ట్రై చేస్తున్నాను అనేసి. సో ఇంకా అక్కడ మనం ఏం చేయలేని సిచ్యువేషన్ అయిపోతుంది. సో జాబ్లో ఉంటూ కూడా ట్రై చేసిన వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. బట్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ సిచ్యువేషన్స్. అట్లీస్ట్ మన చేతిలో ఉన్న కంట్రోలబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన ఎమోషనల్ స్టేట్ కానీ మన చుట్టుపక్కల సరౌండింగ్స్ మన ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ డిపెండెన్సీ కానీ మన నాలెడ్జ్ లెవెల్స్ కానీ ఇవన్నీ ఒకసారి చూసుకొని ఫైనల్ డెసిషన్ అనేది బిట్వీన్ 21 to 24 అనేది తీసుకొని దాని వైపు మనం స్ట్రాంగ్గా అది వచ్చే వరకు దాని వైపు అడుగులేస్తే ఇంకొంచెం బెటర్. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై